నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. భార్యాభర్తలు డివోర్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా భార్యలు మెయింటెనెన్స్ చార్జెస్ అనేవి తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే భర్తలు కూడా ఈ మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందంటారా? అంటే జనరల్‌గా ఏందంటే, మనకు భారతదేశంలో ఎక్కువ ఇంతకుముందు మన పాత కల్చర్‌లో ఏందంటే, అమ్మాయిలు ఎక్కువ హౌస్ వైఫ్ ఉంటుండే. భర్తలు ఉన్నప్పుడు ఏమైతే సంపాదించేవాళ్ళు. భర్తలు సంపాదించేవాళ్ళు. హ్మ్. వాళ్ళ మ్యాట్రిమోనల్ ఇష్యూస్‌లో ఏదైనా తేడా వచ్చినప్పుడు, లేకపోతే డైవోర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, భార్యలు బతకడానికి కావాలి కాబట్టి, హ్మ్. భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ అప్లై చేసుకుంటుండే. హ్మ్. సో, అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుండే. కాకపోతే ఏందంటే, మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో అంటే మెయింటెనెన్స్‌కి సంబంధించి భార్యలకు 2, 3 రకాల పిటిషన్స్ ఉన్నాయి. మనం హ్మ్. సిఆర్‌పిసి 125 కింద వేసుకోవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కింద వేసుకోవచ్చు. మనకు అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఉంది. దాని కింద కూడా వేసుకోవచ్చు. తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో ఒక ఒక బ్యూటిఫుల్ ఏందంటే, హ్మ్. దాంట్లో భర్తలు కూడా మెయింటెనెన్స్ అప్లై చేసుకోవచ్చు అని ఉంది. ఎప్పుడు అతనికి జాబ్ లేకుండా ఉండి భార్య సంపాదిస్తుంటే ఓకే. అనేది మనకు ఐదర్ ఆఫ్ ద స్పౌస్ అంటే ఒకళ్ళు హ్మ్. సంపాదనలో ఉండి ఇంకో ఇంకోరికి. వ్యక్తి జాబ్ లేకుండా ఖాళీగా ఉండి అనేబుల్ టు మెయింటైన్ హ్మ్. దెమ్సెల్ఫ్ అంటే వాళ్ళు వాళ్ళని సాదుకోలేని శక్తిలో ఉన్నప్పుడు హ్మ్. దే కెన్ క్లైమ్ ఈ మెయింటెనెన్స్. అంటే హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే జాబ్ ప్రాబ్లం ఉండొచ్చు, హ్మ్. ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. కానీ ఓకే. ఇక్కడ ఏంటంటే భార్య జాబ్ చేస్తూ ఉండాలా, ఉండాలి. భార్య సంపాదిస్తూ ఉండాలా, హ్మ్. భర్త ఖాళీగా ఉండాలా. అంటే ఓకే. సంపాదన లేకుండా ఉంటే అప్పుడు భర్త హిందూ మెయింటెనెన్స్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. అడగొచ్చు. కానీ ప్రాపర్టీలో అడిగే అవకాశం తక్కువ అనుకుంటా. ప్రాపర్టీలో ఇక్కడ ఏంటంటే, ప్రాపర్టీకి వచ్చారు ప్రాపర్టీ లాస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటాయి. హ్మ్. ప్రాపర్టీకి వచ్చరికి ఏంటంటే, భార్య పేరు మీద ఉన్నదాన్ని భర్త క్లెయిమ్ చేసుకోలేడు, భర్త పేరు మీద భార్య క్లెయిమ్ చేసుకో హక్కులు లేవు. లేవు. ఓకే. హక్కులు లేవు అంటే ప్రాపర్టీ మీద భార్యకు కానీ భర్తకు కానీ హక్కులు లేవు ప్రాపర్టీ మీద. హ్మ్. కాకపోతే ఒకవేళ వీళ్ళేమైనా కొనిచ్చుంటే, ఇప్పుడు భర్త ఉన్నాడు, ఓకే. భర్త సంపాదించిన పైసలతో భార్యకు ఆస్తి కొనిచ్చిండు అనుకుందాం. కొనుక్కున్నప్పుడు భార్య పేరు మీద కొనిచ్చిండు. రేపు ఏదైనా తేడా వస్తే భర్త ఆ ఆస్తిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే నా కాకపోతే ప్రూఫ్ సంపాదన ఉండాలి. కాబట్టి అని అయిన తీసుకోవచ్చు. సంపాదనతోనే కొన్నాడు అనే ప్రూఫ్ ఉంటే దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. నేను నా సంపాదనతోనే కొన్నా కాబట్టి ఆ హ్మ్. ప్రాపర్టీ నాకు తిరిగి నాది. ఇచ్చేయండి అని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ఈవెన్ దో భార్యకు కూడా అదే ఉంటుంది. భార్య కనుక కొనిస్తే క్లెయిమ్ హ్మ్. చేసుకోవచ్చు. ఈ సిట్యుయేషన్‌లో మెయింటెనెన్స్ తీసుకున్నారు. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళు వేరే మ్యారేజ్ చేసుకుంటేనో, లేదంటే పిల్లలు పెద్దగా ఎర్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు, మళ్ళీ ఈ మెయింటెనెన్స్ అనేది రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందా? ఒక్కసారి కోర్టు మెయింటెనెన్స్ పాస్ చేసిన తర్వాత హ్మ్. కేసులో ఉన్న సర్కమ్స్టెన్స్‌ని బట్టి హ్మ్. మళ్ళా మనం దాన్ని మెయింటెనెన్స్ సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. పెంచడం గానీ, తగ్గించడం గానీ, తీసేయడం గానీ ఉంటది. హుహు. ఆ! ఇప్పుడు జనరల్‌గా ఏంది మెయింటెనెన్స్ రూల్ ఏంది అంటే ఏందంటే, అమ్మాయి హ్మ్. సంపాదన శక్తి లేకున్నా, ఓకే. పిల్లలు 18 ఇయర్స్ వరకు హ్మ్. డిపెండెంట్ పేరెంట్స్ వీళ్ళు ఓకే. మెయింటెనెన్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు పిల్లలు 18 ఇయర్స్ వరకు సాధాల్సిన బాధ్యత తండ్రికే తల్లి. ఉంటుంది. అవును. తల్లిదండ్రులు. సో, వైఫ్ కూడా అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్ అయితే ఆమెను సాధాల్సిన బాధ్యత కూడా భర్తకే భర్తది. ఉంటుంది. సో, ఇవి ఒకసారి మెయింటెనెన్స్ ఆర్డర్ పాస్ అయిన తర్వాత, హ్మ్. తర్వాత చేంజ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ అంటే ఒకవేళ మెయింటెనెన్స్ పాస్ అయిన తర్వాత భార్య జాబ్ చేస్తుందనుకో, హ్మ్. మనం పోయి పిటిషన్ వేసుకోవచ్చు. ఓకే. ఓకే. మెయింటెనెన్స్ నా భార్య చేస్తుంది, హ్మ్. నాకు పాత మెయింటెనెన్స్ ఇచ్చారు, కాబట్టి ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ తగ్గించండి అని వేసుకోవచ్చు. హుహు. ఓకే. ఓకే. లేదంటే జాబ్ చేస్తుంది, ఇంకా మంచి పొజిషన్‌కి వెళ్ళిపోయిందనుకో, హ్మ్. మంచి దానికెళ్తే రిమూవ్ చేయమని కూడా అడగొచ్చు. ఓకే. ఓకే. అలాంటి సందర్భాల్లో కోర్ట్ రిమూవ్ కూడా చేస్తుందంటారా? చేస్తారు. అంటే రిమూవ్ చేయడం అంటే సరిదిద్దేస్తారు. అంటే ఇవ్వద్దు అని హ్మ్. కూడా చెప్పే అవకాశాలుంటాయి. దాన్ని ఓకే. సరి చేసే అవకాశం ఉంటది. హ్మ్. కొన్ని సందర్భాల్లో పిల్లల ఏజ్ పెరుగుతుంటే కూడా ఎన్హాన్స్‌మెంట్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే పెంచమని అడిగే పెంచాలి. అవకాశం ఉంటది. అవును. అవన్నీ. ఇప్పుడు ఆడపిల్లలుంటారు. ఆ! పెళ్లి కావాల్సుంటుంది. హ్మ్. అలాంటి సందర్భంలో పెంచమన్నా పెంచమనే అవకాశం కూడా ఉంటది. కాబట్టి మెయింటెనెన్స్ అనేది మనకు అది పరిస్థితిని బట్టి చేంజ్ అయితుంటది. హ్మ్. అంటే చాలా మందికి తెలవదు. ఈ మెయింటెనెన్స్ విషయం ఒకసారి తెలీదు. ఫస్ట్ టైమ్ యెస్. పాస్ అయిన తర్వాత దాన్ని సరిదిద్దొచ్చు అనే అనే విషయం విషయం చాలా తెలీదు. మందికి తెలవదు. ఆ నిజమే. మెయింటెనెన్స్ పాస్ అయింది కాబట్టి అదే కట్టుకుంటా హ్మ్. పోవటము, అదే అట్లా చేస్తుంటారు గానీ, హ్మ్. అట్లేం లేదు. దాన్ని ఎన్హాన్స్‌మెంట్ చేయొచ్చు దాన్ని. ఓకే. ఎన్హాన్స్‌మెంట్ చేయొచ్చు, లేదా తగ్గించొచ్చు, తగ్గించొచ్చు. లేదా కంప్లీట్‌గా మనం ఆపొచ్చు కూడా తీసేయొచ్చు. మెయింటెనెన్స్. అండ్ పిల్లలు మీరన్నట్టు 18 ఇయర్స్ లోపైతేనేమో ఫాదర్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. అండ్ 18 ఇయర్స్ తర్వాత ఉండి, వాళ్ళు జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేదంటే పిల్లల నుంచి ఎర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు, మళ్ళీ హస్బెండ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ అనేది సేమ్‌గా వస్తుందంటారా? లేదంటే ఇతను క్లెయిమ్ చేసి, మా పిల్లలు సంపాదిస్తున్నారు కాబట్టి నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఎలా ఉంటుంది సిట్యుయేషన్? 18 ఇయర్స్ తర్వాత బేస్డ్ ఆన్ ద సర్కమ్‌స్టాన్సెస్. హ్మ్.
ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు అనుకుందాం, పెళ్లి కాని అమ్మాయిలు వాళ్ళకి ఎర్నింగ్ కెపాసిటీ లేదనుకో, లేదు. ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన, మొత్తం కాకపోయినా ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఉమ్. మెయింటెనెన్స్ చట్టానికి వచ్చరికి ఏంటంటే ప్రతి కేసు పర్టికులర్గా ఉంటుంది. సో ఒకవేళ పిల్లలు ఎర్నింగ్ చేస్తున్నారు అనుకో, మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు ఎర్నింగ్ చేస్తే జనరల్గా 18 years దాటితే మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే. కానీ కేస్ టు కేస్. ఉమ్. ఇప్పుడు పిల్లలు సంపాదిస్తుంటే మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. వెరస్ మరి పిల్లలు separate గా కొంతమంది ఇండివిజువల్ గా ఉంటారు, కొంతమంది బాయ్స్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎర్నింగ్ స్టార్ట్ అయిందంటే పేరెంట్స్ నుంచి కొంచెం ఇండివిజువల్ గా ఉండడం, వాళ్ళ ఓన్ ఎర్నింగ్స్ వాళ్ళే పెట్టుకోవడం, 18 Parents years ని 18 years చూడకపోవడం. దాటిన తర్వాత ఇక వాళ్ళ ఇష్టం. అంతే. భారతదేశంలో చట్టం చాలా స్పష్టంగా ఏముందంటే 18 years దాటిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుంది. ఇండిపెండెంట్. ఇండిపెండెంట్గా ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుంది. చూస్తున్నాం ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో అటు పిల్లలు దూరం అయిపోయి ఇటు భర్త దూరం అయినప్పుడు మరి ఆ భార్య బాధ్యత భర్తదే ఉంటుంది ఖచ్చితంగా. ఇద్దరి అలాంటి దగ్గర నుంచి క్లెయిమ్ సందర్భంలో- చేసుకోవచ్చు. మదర్ అప్పుడు పిల్లల దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు, భర్త దగ్గర నుంచి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. Depend అంటే upon. పిల్లలు చూడనప్పుడు పిల్లలు claim చేసుకునే చూడకపోతే అవకాశం పిల్లల దగ్గర తల్లికి నుంచి కూడా ఉంటుంది. క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే కదా మనకు మెయింటెనెన్స్లో Oh. చెప్పేది. డిపెండెంట్ పేరెంట్స్ కూడా ఉమ్. వాళ్ళు ఓల్డ్ ఏజ్లో ఉండి వాళ్ళు Yes. కనుక వాళ్ళు సంపాదించుకునే శక్తి లేకపోతే వాళ్ళ పిల్లల దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడగచ్చు. బాధ్యత దాన్ని పిల్లల మనకు బాధ్యత సీనియర్ అది. సిటిజన్ యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది అది. Yes. తర్వాత మనకు మెయింటెనెన్స్ 125 CRPC కింద కూడా అప్లై చేసుకోవచ్చు. Correct. ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సూపర్. ఎందుకంటే పిల్లల కోసమే వీళ్ళ లైఫ్ ని వీళ్ళు కేటాయిస్తూ ఉంటారు, మనీ అంతా కూడా పిల్లల కోసం పెడుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా పిల్లలు బాధ్యత తీసుకొని పేరెంట్స్ కి మెయింటెనెన్స్ అనేది ఇవ్వడం అనేది నిజంగా చాలా గ్రేట్ థింగ్.